భవనాలని రైట్. ఈ సిగ్గు ఎగ్గు ఇది రాకేష్ మళ్ళీ అడిగే ప్రశ్న వెదవలో అడిగే ప్రశ్న విధానాన్ని ఉంటుందండి. సిగ్గు లజ్జలు లేవు ఎదవలో. మళ్ళీ ఆయన పాత భాషలోనే మాట్లాడుతున్నారు. ఏం చేస్తారో చేసుకోమని సవాల్ విసురుతున్నారు రజనీ గారు. సరే ఏం చేస్తామో చేస్తాం. ఇంకా దారుణమైన పదాలు కూడా వాడారండి. అదేదో ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న సామెత ప్రకారం ఈరోజు ప్యానెల్లో వ్యక్తి ఏదో బూతు మాట మాట్లాడారని నేను సిగ్గుపడ్డాను. కానీ ఈ రోజు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మినిస్టర్లు మాట్లాడితే లేంది, ఆయన మాట్లాడితే తప్పే ఉందిలేండి. సో ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళు అసెంబ్లీలో అడుగు పెట్టకపోవడమే మంచిదైంది. కానీ ఈ రోజు గుట్కాలు నమ్మడేవాడినో లేకపోతే లారీ నడుపుకునేవాడినో తీసుకొచ్చి రాజకీయాల్లో దింపి ఈరోజు టీ కప్పులు కాఫీ కప్పులు మోసేవాడికి అధికారం పట్టబెట్టిన చంద్రబాబు గారిని అనాలండి. ఎవరికి ఏ అవకాశం ఇస్తున్నారో ఆ అవకాశానికి అతను అరుగుడా అన్నారు కూడా అని ఇటువంటి పనికిమాలని పెంచి పోషించారు చూడండి బాబు గారు. ఆయన తెలుసుకోవాలి, నీళ్ళేదో పాలేదో. ఆయనే అన్నారు, నువ్వు నాకే దగ్గులు నేర్పిస్తున్నావా, ఇలాంటి వాడిని పెంచి పోషించాను అని గుడివాడ సభలో కూడా చెప్పాడు. చిత్తుగా గుడివాడలో ఓడిపోయినప్పటికీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఈ రోజు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర పంచన చేరిన ఇలాంటి వాళ్ళు మళ్ళీ ఈ రోజు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న 75 ఏళ్ల వయసు గల వ్యక్తి గురించి ఇలా మాట్లాడుతుంటే మాకేం చేయాలో అర్థం కావటం లేదు సార్. ఈ రోజు గెలిచినోడు మాట్లాడా, ఓడినోడు మాట్లాడా అంటే ఈ రోజు ఒక తండ్రి సమానులు. ఎక్కడైతే నువ్వు రాజకీయ భిక్ష చేసుకున్నావో ఆ భిక్షాటన పొందిన ప్రదేశాన్ని కూడా ఆ వ్యక్తిని కూడా నువ్వు ఎదవలని లేకపోతే ఇంకోటని. ఇప్పుడు సీఎం అయ్యా బాబు, నీ కళ్ళు దొబ్బినియా అని అడుగుతున్నారు ఈ రోజు రాష్ట్ర ప్రజలు. ఆయన ఈ రోజు సీఎం, నీకు మర్చిపోయావా లేకపోతే గొడ్ల సావట్లో పడి కూర్చున్నావా? ఈరోజు ట్రక్కు లారీలు నడుపుకునే వాడిని తీసుకొచ్చి రాజకీయ భిక్ష పెట్టినందుకు బాబు గారికి ఇది కావాలి. రాకేష్ వర్మ గారు, రాకేష్ కొడాలి నాని గారి కామెంట్స్. ఎక్కడ కూర్చున్నా కుక్కతోక వంకర అనేది అందరికీ తెలిసిన సామెత. అది మారదు. అది అక్కడ కూర్చున్నా ఇక్కడ కూర్చున్నా కుక్కే అవుద్ది ఎప్పుడైనా సరే. అతను వాడే భాష కరెక్ట్ గా లేదు, అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. అడిగే మాట్లాడేదానికి ప్రశ్నించేదానికి ఒక పద్ధతి ఒక విధానం ఉంటుందని అనేక మార్లు మేము 1కి 10 సార్లు చెప్పాం, మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం. వారికి కనుక నిజంగా కనుక ప్రజల పక్షాన్ని తెలియాలంటే ఖచ్చితంగా వారు చెప్పిన 6 నెలల ఫ్రీజింగో, సంవత్సరం ఫ్రీజింగో, 3 ఏళ్ల ఫ్రీజింగో వారు వేచి చూడాలి. ఒక కేబినెట్ సమావేశం అవ్వాలి, అసెంబ్లీ సమావేశాలు అవ్వాలి. ఆ తర్వాత ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మీద ఈ పథకాలు అమలు అవుతున్నాయా లేవా, శాంక్షనింగ్స్ ఎలా జరిగినాయి అనేది ఒక ప్రొసీజర్ ఉంటుంది. దీని ప్రకారం అవ్వకపోతే ఖచ్చితంగా ఏ ఒక్క సభ్యుడైనా సరే ప్రశ్నించే హక్కు ఉంది. ఖచ్చితంగా ఎవరైనా జగన్మోహన్ రెడ్డి పరదాలు కట్టుకొని యాత్రకు వెళ్తాడా, పరదాలు లేకుండా లేకుండా యాత్రకు వెళ్తాడా? రాకేష్ కొడాలి నాని గారు కానీ లేకపోతే రోజా గారు కానీ కొంతమంది మళ్ళీ గతంలో మాట్లాడినట్టుగానే ఆ స్పీడ్ ఎక్కడ తగ్గించట్లేదు. ఏంటి రెచ్చగొట్టడమా ఇది? అంటే మీకు తెలుసండి, నేను ఏదో డిబేట్ మాదిరిగా నేను ఓపెన్ గా చెప్పకూడదు కొన్ని విషయాలు. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ కి పంపించేటప్పుడు ప్రెస్ నోట్ తో పాటు ఒక చిన్న ప్యాకెట్ ఇస్తారంట. అది వాసన చూసి ప్రెస్ మీట్కి వెళ్ళాలంట. అది చూసిన తర్వాత వాళ్ళు ఈ విధంగా మాట్లాడటం అవుద్ది. ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత సహజంగా అది కొద్దిగా 1 గంటకో 2 గంటలకో నిదానం అవుతారంట. సో ప్రెస్ మీట్ మాట్లాడే వాళ్ళు ఇలా మాట్లాడే ప్రతి ఒక్కళ్ళ మీద టెస్ట్లు చేయాలి, వారి బ్లడ్ టెస్ట్ చేయాలి, వారి బ్లడ్ శాంపిల్స్ తీసుకోవాలి, వారి మీద అసలు ఏ రకమైన వాళ్ళ బాడీలో శాంపిల్స్ అన్ని కూడా తీసుకొని నిజానికి టెస్ట్ చేసి అప్పుడు కానీ వీళ్ళ సంగతి బండారం బయట పెట్టాలని నేను ఖచ్చితంగా కూడా పోలీసులకి ఫిర్యాదు చేయాల్సిన సమయం వచ్చింది. చేస్తానని మరొకసారి చెప్తానున్నాను. ఈ రోజు ఏదో నోరు పారేసుకుంటేనో నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితేనో ఎవరూ మారరు. ఎవరైనా సరే ఏదైనా ప్రశ్నించే హక్కు ఉంది. ఇది ప్రజాస్వామ్యం. ఖచ్చితంగా వారు మాట్లాడచ్చు, ప్రశ్నించవచ్చు. ఒక మాజీ ప్రజాప్రతినిధిగా పర్మినెంట్ మాజీ ప్రజాప్రతినిధిగా ప్రజల చేత కొట్టించుకున్న ఒక వ్యక్తిగా తను ఏదైనా మాట్లాడచ్చు. తను చెప్పిన దానికి మేము సమాధానాలు చెప్పాల్సిన సమయం వస్తే ఖచ్చితంగా సమాధానం వస్తాం. కానీ ఆ పద్ధతిలో మాట్లాడితే ఎవరైనా పద్ధతిగా ఉంటది. పద్ధతి మారి గనక వారు వ్యవహరిస్తే మేము కూడా పద్ధతి మారాల్సి వస్తుందని 99 టీవీ మాదిరిగా వాళ్ళని హెచ్చరిస్తున్నారు సార్. లక్ష్మణి భాష ఇంతేనా మారదా? వర్మ గారు మా భాషలు మా దీని గురించి అంటారు. సరే, కొడాలి నాని గారు మాట్లాడారు, రోజా గారు మాట్లాడారు, అమర్నాథ్ గారు, అంబటి రాంబాబు గారు భాష ఇలా అంటున్నారు.
వీళ్ళేంటండి వీళ్ళు మాట్లాడేంటండి ఈ రోజున అచ్చెన్నాయుడు మాట్లాడిన మాటలేంటి, ఎవరు మాట్లాడినా హోమ్ మినిస్టర్ గారు అనిత గారు మాట్లాడిన మాటలేంటి, వీళ్ళేమన్నా గరికపాటి గారి ప్రవచనాలు చెప్తా ఉన్నారా, లేదంటే సాగంటి కోటేశ్వరరావు గారి యొక్క ప్రవచనాలు చెప్తా ఉన్నారా జనాలకి? వీళ్ళు కూడా ఆపద్ధతే కదా, వీళ్ళు మాట్లాడేది ఆపద్ధతే కదా, బయటికి వీళ్ళేమో తీయండి. ప్రవచనాలు ప్రతిదీ చెప్పట్లేదు. బయట పెట్టండి. ఎవరొద్దన్నారు? మీరు ప్రభుత్వంలో ఒక్క ఉన్నప్పుడు నిమిషం చెప్తున్నారు, అండి ఇప్పుడు డ్యూటీ గారు, మీరు చెప్తున్నారు. మాట్లాడినప్పుడు నేను ఎవరు మాట్లాడాలి. ఒక్క నిమిషం మాట్లాడింది మీకు తప్పుగా ఒక్క నిమిషం అనిపించినా మీరు ఒక్క మీడియా నిమిషం సార్, ముఖంగా బయట పెట్టండి. ఒక్క నిమిషం సార్, మీరు డ్యూటీ గారు ఒక్క మాట్లాడిన నిమిషం, బయట ప్లీజ్ వెయిట్, పెట్టండి. ప్లీజ్ వెయిట్, దానికి ప్లీజ్ వెయిట్. చెప్పండి. మా వాళ్ళు మాట్లాడిన డ్యూటీ గారు ఒక్క నిమిషం వెయిట్ చేయండి, మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడాలా? అంతేగాని ఊరికే నోరు సార్ ఒక్క నిమిషం, పని అవ్వదు. ఇదే అచ్చెన్నాయుడు గారు, ఉంటే పని అవ్వదు. అచ్చెన్నాయుడు గారు ఏమన్నారమ్మా? అచ్చెన్నాయుడు గారు అది రైట్ మీరు ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్ళండి, ఇది రాంగ్. మీరు ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్ళండి, మీరు సరి చేసుకోండి. మీరు పశువు పిల్లని తీసుకుని వెళ్ళండి, మీకు కుర్చీ పెట్టి టీ ఇస్తారా తాగడానికి, టీ ఇస్తారు తాగడానికి. మీ పని ఎవరైనా చేయకపోయినా, ఏ ఎస్ఐ చేయకపోయినా, డిఎస్పీ ఎస్పీ ఎవరు చేయకపోయినా, ఏ అధికారి చేయకపోయినా వాళ్ళకి ఏం చేయాలని చూసుకుంటా ఉన్నారు. అంటే మాకు సభ్యులు తెలుసు, మాకు స్వాగతించదు, సిగ్గు పిల్ల తెలుసు, మాకు పెప్పర్మెంట్ పిల్ల తెలుసు, కానీ ఈ పశువు బిల్ల అంటే మాకు అర్థం కావట్లా. ఈ పశువు బిల్ల ఎక్కడ ఉంటుందో చెప్పండి అయ్యా. మా వాళ్ళు కొంతమంది అడుగుతూ ఉన్నారు, టీడీపీ కార్యకర్తలు అందరూ అడుగుతా ఉన్నారు, అన్నా నువ్వు టీవీ డిబేట్ లో మాట్లాడతావు కదా, అచ్చెన్నాయుడు అదేమో బిల్ల అమ్ముతారంట, బిల్ల పశువు బిల్ల, ఆ పశువు బిల్ల ఎక్కడ అమ్ముతారో ఒకసారి చెప్పండి అయ్యా. మాకు టీ తాగాలన్నా, టిఫిన్ తాగాలన్నా, ఒక గవర్నమెంట్ హాస్పిటల్ అధికారుల దగ్గరికి వెళ్తే మాకు ఫ్రీగా టిఫిన్ టీ ఇస్తారు. ఆ పశువు బిల్లు ఎక్కడ అమ్ముతారో చెప్పండి అయ్యా. అయ్యా పశువు బిల్లు ఎక్కడ అమ్ముతారో చెప్పండి అయ్యా అని అడుగుతున్నారు అయ్యా. మా బిల్లు ఎక్కడ ఉందో చెప్పండి అయ్యా, ఆ బిల్లు ఎక్కడ అమ్ముతారో చెప్పండి అయ్యా. బిల్ల 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 దగ్గర బిల్ల బిల్ల పశువు బిల్ల, సభ్య బిల్ల కాదు, బిల్ల బిల్ల బిల్ల. ఏం మాట్లాడతారు మీరు? ఈ రోజున ఏం మాట్లాడారు మీరు? ఏం మాట్లాడారండి? అయ్యన్న పాత్రుడు ఏం మాట్లాడాడు? అరే మీ అమ్మ మొగుడుదా డబ్బులు, మీ అమ్మ మొగుడుదా డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అదే ఇంకా నువ్వు అధికారంలో చేసాక కానీ మున్సిపాలిటీ అధికారులు ఏమన్నా మీ అమ్మ మొగుడు ఇస్తాడా డబ్బులు? లక్ష్మణ్ ఒక్క నిమిషం, లక్ష్మణ్ ఒక్క నిమిషం. రాకేష్ రాకేష్ ఒక్క నిమిషం, రాకేష్ ఒక్క నిమిషం, అతను మాట్లాడినప్పుడు మీరు మాట్లాడినప్పుడు అతను మాట్లాడలేదు కదా. రాకేష్ ఒక్క నిమిషం, మీరు మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడలేదు కదా, ఆయన మాట్లాడినవ్వండి. ముగ్గురు ఆయన మీద పడితే ఇంకా